శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది పర్వాన్ని 52 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 53వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవానుని భారతం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శకుంతల దుష్యంతుడు ఇద్దరు కూడాను పరస్పర అంగీకారంతో గాంధర్వ విధిన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు సంగమించారు కూడా. తప్పనిసరిగా ఆ అమ్మాయికి పుట్టే కొడుకునే రాజును చేస్తానని దుష్యంతుడు ప్రమాణం చేశాడు. వెళ్తూ వెళ్తూ ఆమెని కౌగిలించుకొని చిరునవ్వుతో చూశాడు. ఆమె కూడా అతనికి ప్రదక్షిణం చేసింది. కన్నీటితో రాజు యొక్క పాదాల మీద పడింది. వెళ్ళేటప్పుడు ఆమెను లేవదీసి, నిన్ను తప్పనిసరిగా నేను తీసుకెళ్తాను, మళ్ళీ వచ్చి ప్రమాణం చేస్తున్నాను అని మళ్ళీ మళ్ళీ చెప్పి వెళ్ళాడు. మరీ చెప్పి వెళ్ళాడు. ఇదంతా జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఈ కథంతా కూడా జనమేజయ ఇలా ఆమెకు మాట ఇచ్చిన దుష్యంతుడు మనసులో కణ్వ మహర్షి గురించి చింతిస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఏం చేస్తాడో కణ్వ మహర్షి, తపోయుక్తుడు కదా ఆయన అని. ఆ తర్వాత ఆ రాజు వెళ్ళిన తర్వాత కణ్వముని ఆశ్రమానికి వచ్చాడు. అమ్మా, కూతుర్ని చూసి అంటున్నాడు, దీర్ఘాయుష్మంతురాలవై నువ్వు ఎందుకో సిగ్గుపడుతున్నావు, మునుపటిలా లేవు, ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. అతి కష్టం మీద అమ్మాయి తల వంచుకొని జరిగిన విషయం చెప్పింది. దివ్య జ్ఞానంతో వృత్తాంతం అంతా పరిశీలించాడు కర్ణుడు. ఆ తర్వాత ప్రీతి నొందాడు. నువ్వు ఆ పురుషుణ్ణి సంగమించడం ధర్మహాని కాదాలదమ్మా, ఎందుకంటే క్షత్రియులకు గాంధర్వ వివాహం అనేది ధర్మమేను అంటూ ఆయన కూడా పేర్కొన్నాడు. ఆ తర్వాత తండ్రి తెచ్చిన పళ్ళని తీసుకున్నది శకుంతల. పండ్ల కోసం వెళ్ళాడు ఆయన. ఆ సమయంలోనే ఇదంతా జరిగింది. శకుంతల తండ్రి పాదాలను కడిగింది. ఆ తర్వాత కణ్వ మహర్షి యొక్క పాదాలని. తండ్రి విశ్వామిత్రుడైనప్పటికీ ఆమె బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి తండ్రి కణుడే. అందువల్ల తండ్రిగానే భావిస్తూ ఆమె పాదాలు కడిగి ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మెల్లగా దుష్యంతుని ఏమీ మీరు చేయొద్దు, ఆమెను కాపాడాలి, మీరు ఆయన పట్ల మీరు కోపంగా ఉండవద్దు అంటూ మాట్లాడటం మొదలు పెడితే, అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, ధర్మహాని ఏం జరగలేదు అంటూ ఏదైనా వరం కోరుకో ఇస్తానంటే ఆమె ఏం వరం కోరిందంటే, ఎప్పుడు కూడా నా పతి రాజ్యం నుండి భ్రష్టుడు కాకుండా ఉండగాక, ధర్మంతో వ్యవహరించుగాక అని కోరింది. ఆయన ఆ వరాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ భాగాన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.